జై భీమ్. మహిళల్ని గ్లోరిఫై చేసి సెక్స్ ఆబ్జెక్ట్గా ఇన్ని సంవత్సరాలు మనని అనగదొక్కినందుకు ఇప్పుడైనా మనం కష్టపడి మన సీట్లను మనం సాధించాలి, మన స్థాయి ఏంటి దేశంలో అన్నది నిర్ణయించుకుని ముందుకెళ్ళాలని అనుకుంటూ స్టార్ట్ చేస్తున్నా. సంవత్సరాలుగా మనువు చేసినటువంటి ఆయన వేసిన దారిలో మనం నడుస్తున్నాం కదా. వెయిట్, కొంచెం ఆగి కొంచెం ఊపిరి తీసుకోండి. అంబేద్కర్ మన కోసం ఇచ్చినటువంటి హక్కులు ఏమున్నాయో ఒకసారి మళ్ళీ క్షుణ్ణంగా చదువుకుందాం. వాటి కోసం మళ్ళీ ముందుకొచ్చి గొడవ పడదాం. నిజానికి ఇప్పుడు మనకేదైనా వాటా రావాలనుకోండి, మన ఇంట్లోనే మనం దానికోసం కొట్లాడైనా తీసుకుంటాం. చిన్న చిన్న విషయాలలో కూడా రాజీ పడం మనం. కానీ ఇక్కడ ఇంత బహిరంగంగా అన్అక్నాలెడ్జ్డ్గా పూర్తి స్థాయిలో దేశంలో ఉన్నటువంటి వనరులను, అది రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఇంకే రకంగా చూసినా కూడా ఇవన్నీ కూడా అగ్రవర్ణాలు తీసుకుంటున్నప్పుడు మనం కింది స్థాయిగా చెప్పబడుతూ ఉన్న మనుషులుగా మనం ఎంత ఎరుకతో ఉండాలి అన్నది మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలో చూసినా, చిన్న గ్రామంలో చూసినా కానీ ఆడవాళ్ళంటే అన్ని వర్గాల్లోనూ అన్ని జాతుల కంటే కూడా అత్యంత కింది స్థాయిలో ఉన్నటువంటి పౌరులు అని చెప్పేసి ఉంది. అందుకనే మనువు 4 వర్ణాలను విభజించినప్పటికీ కూడా అందులో ఏ వర్ణపు స్త్రీలనైనా శూద్రులుగానే చెప్పిండు. కాబట్టి ఎవరి కులంలో పుట్టినా, ఎక్కడ పుట్టినా, ఎంత గొప్పింట్లో పుట్టినా మనకి కొంచెం కండిషనింగ్ అనేది ఉంటుంది. కాబట్టి అదంతా కాదు, మేము చట్టసభల్లో కూర్చుంటామని అనాలి. ఎందుకు ఇది? ఫస్ట్ ఆఫ్ ఆల్ బీసీ రిజర్వేషన్ల గురించి మనం ఎందుకు మాట్లాడాలి అంటే, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ద్రౌపది ముర్ము ఉన్నారు, ఆమె ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఎన్నుకోబడ్డ, అంటే అక్కడ అపాయింట్ అయిన తర్వాత మాత్రమే వాళ్ళ గ్రామానికి కరెంట్ వచ్చింది. ఇప్పుడు నీ గోస ఏంటిది, నీ బాధ ఏంది, నీ నొప్పి ఏంది అనేది నువ్వు చెప్పుకోకుంటే చట్టసభల్లో కూర్చున్నటువంటి మగవాళ్ళు ఏనాడు వాళ్ళు రేప్కి గురవకపోయి ఉండొచ్చు, ఏనాడు వాళ్ళు హ్యూమిలియేట్ అవ్వకపోయి ఉండొచ్చు. చట్టసభల్లో ఉన్నటువంటి ఓసీలు ఏనాడు కూడా మన దేశంలో ఒక ఎస్సీ పడ్డటువంటి పాటలు పడుండకపోవచ్చు, కుల వివక్షకు గురవకపోవచ్చు. ఇంత సంస్కరణ సాధించినాం, ఇంత అభ్యుదయంగా ఉన్నాం మనం అని అనుకుంటున్నాం. కానీ ఇంకా ఉన్నటువంటి సామాజిక రుగ్మతలు అట్లనే ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. వాటికి అక్కడ మనం చూపించాలి అంటే మన ప్రాతినిధ్యాన్ని మనమే తీసుకోవాలి. ఏదో 10% ఉన్న జనాభా, అంటే 10% ఉన్నటువంటి ఓసీ జనాభాకి సంబంధించిన ప్రతినిధులు చట్టసభలో 90% ఆక్యుపై చేస్తే మరి 90% ఉన్న మన గోసలు అక్కడ ఎవరు చెప్పాలి? ఇందుకోసమైనా మనం చెప్పాలి. అంటిల్ అన్లెస్ మనం అక్కడ చెప్పకపోతే మనకి ఎటువంటి న్యాయం కూడా కలలో కూడా కలగదు. ఆ తర్వాత అసలు మీరు చూసుకోండి, భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ పార్టీ మహిళకు అధ్యక్ష పదవిని ఇచ్చింది? ఏ పార్టీ మహిళను అధ్యక్షురాలిగా నిలబడ్డది? ఎందుకు? మనకు పాలించడం రాదా, పరిపాలించడం రాదా? పాలించే తల్లులం మనం, పాలించి పెంచుతున్నాం. పరిపాలించడం మనకు ఒక లెక్క కాదు. ప్రతి దాంట్లో కూడా ఒక మగవాడి వెనుక మనం ఉన్నప్పుడు మనమే ముందుకొచ్చి దేశాన్ని పరిపాలించుకోలేమా అన్నది కూడా క్వశ్చన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ క్రమంలో మన వెనుక ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర మనం కూడా కోఆర్డినేట్ అయ్యి బీసీ రాజకీయ పరంగా చట్టసభల్లో ఎట్లా ముందుకెళ్లాలన్నది ఒక ఎరుక సాధించి మనం కూడా ఎడ్యుకేట్ అవ్వాలి. ఆ తర్వాత మన భారతదేశంలో ఇంకా కుల వివక్ష ఉంది. రీసెంట్ గా ఖమ్మంలో జరిగిన సభలో ఒక అక్క ఏమన్నదంటే, ఇంకా కులాన్ని ఎందుకు ఎత్తుకుంటున్నారు, అన్ని కులాల్లోనూ మహిళలు అందరూ కూడా కౌన్సిలర్లుగా ఉన్నారు, వాళ్ళగా ఉన్నారు, జాబులు చేస్తున్నారు, డాక్టర్లు ఉన్నారు అని అన్నారు. ఆ తర్వాత అక్క ఫోన్ చేసి కూడా గంట సేపు వాదించింది. అయితే ఆమెను అడుగుతున్నా ఏంటి అంటే, ఇప్పుడు ఏ జాబితా తీసుకున్నా, అంటే ప్రభుత్వ పరంగా తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా కూడా దాదాపు 90% వాళ్ళే ఆక్యుపై చేస్తున్నారు. ఇప్పుడు రిజర్వేషన్ల మీద 10 ఏడుస్తున్నారు. అత్యంత కీలకమైన పదవుల్లో కూర్చున్నది ఎవరు? మరి రిజర్వేషన్ల మీద ఇంత ఏడుస్తున్నావు కదా నువ్వు, మరి కీలక పదవులు ఒక్కటన్నా రాకపోయినా ఎస్సీ బిడ్డకి కదా, ఒక బీసీ బిడ్డను తీసుకుపోయి అత్యున్నతమైన పొజిషన్ లో కూర్చోబెట్టకపోతుంది. మరి ఇవన్నీ ఉన్నాక కూడా మీరు ఎందుకు ఏడుస్తున్నారమ్మా రిజర్వేషన్ల మీద అని అనిపించింది. రీసెంట్ గా ఒక ఫేస్బుక్ పోస్ట్ చూస్తే, మా బ్రాహ్మణ కులంలో కూడా భోజనం లేకుండా ఉన్నటువంటి అయ్యగారులు ఉన్నారు, పేరుకి మేము బాపనోళ్ళం కానీ మాకేం లేదు, మాకు ఇప్పుడు పెన్షన్లు కావాలి, రిజర్వేషన్లు కావాలని అంటున్నారు. ఒక మాట, రిజర్వేషన్లు మాకు లేవు అంటున్నారు కదా, మరి గుళ్ళల్లో ఉన్న పూజార్ల రిజర్వేషన్ అంతా ఎవరికి వచ్చింది? బ్రాహ్మిన్స్కే వచ్చింది కదా.
తరతరాల నుంచి వాళ్ళు గుళ్ళలో ఉన్నటువంటి పెద్ద పెద్ద పోస్టులు, కోశాధికారులు అందరూ వాళ్ళే అయినప్పుడు రిజర్వేషన్లు లేవు అని ఎందుకు చెప్తున్నారు? మాకు అక్నాలెడ్జ్ గా రిజర్వేషన్లు ఉన్నాయేమో, కానీ అన్అక్నాలెడ్జ్ గా రిజర్వేషన్లు మొత్తం కూడా కీలకమైన పదవుల్లో ఉన్నది అగ్రవర్ణాలకు మాత్రమే. అది వాళ్ళు ఎట్లా మర్చిపోతున్నారు? అయితే ఆ పోస్ట్ కి కామెంట్ గా ఒక అన్న ఏం పెట్టిండంటే, సరే స్వీపర్ పోస్టులు ఉన్నాయి, ఇట్లా మేము చేస్తున్నటువంటి పోస్టులు చాలా ఉన్నాయి, వాచ్మ్యాన్ ఉంటారా మీరు, రండి మీకు ఇస్తాము. మా వంతుగా సరే మేము బీసీ బిడ్డలమైనా, ఎస్సీ బిడ్డలమైనా, ఎస్టీ బిడ్డలమైనా సరే మీ బ్రాహ్మణ్ బిడ్డలకి స్వీపర్లుగా ఉద్యోగాలు ఎక్కడ దొరికితే ఇస్తాము, వాచ్మ్యాన్లుగా ఇస్తాము, మేము చేసే పనిలో మీరు కూడా కలిసి చేస్తారా అని అడిగితే అక్కడి నుంచి మీరు ఎందుకు మమ్మల్ని అవమానిస్తున్నారు అన్నారు. అంటే తరాల నుంచి, వందల సంవత్సరాల నుంచి మేము చేసుకుంటూ వస్తున్న పనులు మీకు అవమానకరమా అడిగింది. ఇప్పుడు మాకు ఆకలి అవుతుంది, మేము ఏం పనుల్లో చేస్తున్నాం, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది మేము చేస్తున్నప్పుడు మీరెందుకు చేస్తలేరు అంటే, ఓసీ ఉన్న మీరు ఎమ్మెల్యేగానో ప్రధానమంత్రిగానో అక్కనే కూర్చుంటారా? ఇంకా ఎన్ని తరాలు అక్కడనే కూర్చుంటారు? 78 ఏండ్లు మీరు కూర్చున్నారు. ఇప్పుడైనా మేము ప్రశ్నించి ముందరికి రావాలనుకుంటున్నాం. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్క మహిళ కూడా కొంచెం ఇల్లు దాటి బయట ఏం జరుగుతుంది రాజకీయంగా అన్నది ఎడ్యుకేట్ అయి, ఇప్పుడు సరే ఎట్లన్నా చేసి మనం రిజర్వేషన్ ని సాధిస్తాము, బీసీ రిజర్వేషన్ ని. కాబట్టి వాళ్ళు రిజర్వేషన్ ఇచ్చినాక అక్కడ పోయి పోటీ చేసి గెలవగలేంత క్యాలిబర్ మనకు ఉండాలి. ఇప్పుడు మనం అందరం కూర్చుని దానికోసం కష్టపడదాం. మీ వెనక ఉండే సేనను మీరే తయారు చేసుకోండి. Thank you so much.